సూర్యాపేట మున్సిపాలిటీ 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్థానికుణ్ణి గతంలో 95లో మున్సిపల్ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎల్ఎన్ గౌడ్ అని నేను సూర్యాపేట నుంచి 95లో కాంగ్రెస్ కౌన్సిలర్గా ఎన్నుకోబడిన అదేవిధంగా 2-3 పరాలు ఓటమి పాలైన ఆ యొక్క ఈరోజు నాకు కాంగ్రెస్ కానీ కాలువలు కానీ నల్లాలు కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండి కరోనా మూమెంట్లో కూడా కూరగాయలు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా నేను మా ప్రజలకు బయటికి రాకుంటే అందరికీ అందజేయడం జరిగింది. ఎందుకంటే మా యొక్క వార్డు చాలా పేదరికం వార్డు, మా వాళ్ళంతా పని చేసుకొని బతికేటువంటి కాబట్టి మేమందరం అక్కడ పుట్టినటువంటి వ్యక్తినిగా నాకు వాళ్ళ సాధక బాధలకు అన్నీ తెలుసు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ఆ టికెట్ ఇచ్చిన సందర్భంగా నేను నా వంతు సాయంగా ఇప్పుడు 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. ఇంకో 2 గ్యారంటీలు ఉన్నాయి, అవి కూడా నెరవేరుస్తుంది. ఆ నెరవేర్చేందుకు మేము మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్యులకు అందరికీ ద్వారా మేము అందరికీ చేరవేస్తాము. ఇంకా ఏమి కావాలన్నా కూడా ప్రజల అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే మాకు భాగ్యం కల్పించినటువంటి సర్వోత్తమ్ బాబు గారికి, వేనారెడ్డి గారికి, భాస్కర్ గారికి మరియు గుడిపాటి నర్సయ్య గారికి అందరికీ పేరు పేరున వారికి పాదాభివందనం తెలుపుతున్నాను. ఉండి అవసరమైతే నేను ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కొని నేను కూడా ఇక్కడనే స్థిరం ఉంచి ఒక ఆఫీస్ పెట్టుకొని ఇక్కడనే ఉండి వాళ్ళందరికీ సేవ చేస్తానని నేను మాటిస్తున్నాను. పెన్షన్లు నేనేంటంటే ఇదివరకు వేరే కాడ పోయి పెన్షన్ తీసుకునేది కాదు, ఇంటింటికి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. ఇంటింటికి తీసుకుపోయి మా బిల్ కలెక్టర్లతోని ప్రతి ఇంటికి పెన్షన్ ఇప్పిస్తా. ఎందుకంటే వీళ్ళందరూ ముసలులు మన దివ్యాంగులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో లైన్లు కట్టి వాళ్ళు వచ్చేసరికి 100-200 రూపాయలు అవుతున్నాయి. కాబట్టి ప్రతి 1వ తారీఖు కానీ 2వ తారీఖు ఎప్పుడైతే పెన్షన్ పడుతుందో మేము మా నాయకత్వంతో మాట్లాడి మున్సిపాలిటీ ద్వారా నేను ప్రతి ఇంటికి పింఛన్ ఏర్పాటు చేస్తా. ఇంటింటికి పింఛన్ తిరిగి నేనే ఉండి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. ఫస్ట్ గురుతర బాధ్యత నాది. ఏంటంటే ఈ పెన్షన్ నేను అందరి ఇళ్ళకి ఇస్తాను. నేను గతంలో వేనారెడ్డి గారికి, సర్వోత్తమ్ బాబు గారికి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. ఇది కూడా మేనిఫెస్టోలో పెడతాము. 100% పెన్షన్ అనేది ప్రతి ఇంటికి పోయి మేమే ఇస్తాం. వాళ్ళు బయటికి రానవసరం లేదు. మేము ఆ ఇంప్లిమెంట్ ఆంధ్రాలో నడుస్తుంది. అదేవిధంగా మన తెలంగాణలో కూడా ఫస్ట్ ప్రప్రదంగా 38వ వార్డు నుంచే ప్రారంభిస్తానని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. మన వార్డులో ఇప్పుడు మామూలుగా చాలామంది ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు. మన 30వ వార్డు వాళ్ళకి ఒక ఇందిరమ్మ ఇల్లులు 100% ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లులు అందరినీ పిలిపించి, నాయకులను పిలిపించి, కార్యకర్తలు పిలిపించి ఎవరికైతే బాగుంటుంది అనేది ఎందుకంటే నేను ఏదో పైసల కోసం ఆశించే వ్యక్తిని కాదు. నేను వెల్ సెటిల్డ్ క్యాండిడేట్ని. నాకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ప్రతి ఒక్కరిని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఎవరెవరికి ఇల్లులు కావాలి ఏం సంగతి అనేది మాట్లాడి మా నాయకత్వంతో మాట్లాడి వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత నాది. రేషన్ కార్డులు ఇప్పిస్తా, బియ్యం ఇప్పిస్తా, కొత్త పెన్షన్లు ఇప్పిస్తా. ఇళ్ళ డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వము. తర్వాత నా ఎమ్మెల్సీ వాళ్ళు కూడా డబ్బులు అట్లా అడగరు. మీకు డైరెక్ట్గా నా నెంబర్ ఇస్తా, మా డెస్క్ పెడతాం, మీ ఆఫీస్ పెడతా. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నాయకత్వానికి నేను చాలా దగ్గర. ఎందుకంటే దాదాపు నేను 45 సంవత్సరాల ఇండస్ట్రీ నాది. నేను నా ఓటకు వచ్చిన నాడే నేను మున్సిపల్ కౌన్సిలర్ గెలిచిన. నేను ఆ రోజు మాకు వాటర్ లేక ఈ నల్లాల బాయి కాడికి వచ్చి బిందెలతో నీళ్లు తీసుకుపోయే రోజులు, తర్వాత గుంటలు ఉంటే ఆ గుంటలలో నీళ్లు చేసుకునే పరిస్థితి ఉండే. ఆనాడు నేను మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో మాట్లాడి వాటర్ పైకి వచ్చేటట్టు చేసి ప్రతి ఒక్కరు ఇళ్లలోకి వచ్చేటట్టు చేసిన వాటర్ నేను ఆ ఘనత నాకే దక్కింది. సీసీ రోడ్లు కూడా నేనే వేసిన. సూర్యాపేటలో ప్రప్రదంగా సీసీ రోడ్లు కూడా నేనే వేసిన. నేను అనేది సర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు లేవు, ఈనాడు ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి. పెన్షన్లు లేవు, ఈనాడు 2000 రూపాయలు పెన్షన్ 4000 రూపాయలు చేస్తున్నారు. కాబట్టి నిరుపేదలకు నేను అందుబాటులో ఉంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాను.